మొన్న మధ్య మద్యం సిండికేట్ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యేలు జోక్యం మీద ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే కథనాలు చూసాం. సిండికేట్లను బెదిరిస్తున్నారు రాజకీయ నాయకులు అని రకరకాలుగా. తర్వాత ఏమైందో అవి సైలెంట్ అయినాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ మధ్యన బెల్ట్ షాపుల గురించి ఆయన ఎమ్మెల్యే కొలుకుపూడి కూడా తిరువూరులో ఆయన కూడా తిరిగి బెల్ట్ షాపులు మూసేయాలి అని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యే అయ్యిండు కూడా ఆయన వాటిని ప్రోత్సహించలేదు. కొన్ని సందర్భాల్లో ఈయన నిజాయితీగా పత్రికలు రాస్తున్నాయి, అలాగే ఎమ్మెల్యేలు కూడా ఉంటున్నారు అనేది అది మంచిదే, ప్రజలు కూడా హర్షించదగ్గ అంశాలు ఇలాంటి. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇలాంటి వివాదమే రేషన్ డిపోలకు సంబంధించి. ఎందుకంటే రేషన్ డీలర్ల పోస్టుల భర్తీ విషయంలో దాంట్లో కూడా ఈ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతున్నారట. ఎమ్మెల్యే సిఫార్సు లేకుంటేనే వాళ్ళకి డీలర్షిప్ ఇవ్వాలి అనేది, అంటే తమ వాళ్ళు అయితేనే, కూటమికి సంబంధించిన నాయకులు అయితేనే, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన వాళ్ళు అయితేనే, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే సిఫార్సు లేక అయితే ఖచ్చితం ఉంటేనే డీలర్ పోస్టు ఇవ్వాలి అని చెప్పి అధికారులకు ఎమ్మెల్యేలు కొన్ని సంకేతాలు కూడా ఇచ్చారట. గతంలో రేషన్ డీలర్లు గ్రామాల్లో కీలకంగా ఉండేవారు, రాజకీయాల్లోనూ కూడా వాళ్ళ ముద్ర వేసుకునేవారు. గ్రామ స్థాయిలో ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండడం వల్ల రాజకీయ నాయకులు వీళ్ళని ప్రోత్సహించారు. మరోవైపు కొంతమంది డీలర్లు ప్రజా పంపిణీ వ్యవస్థను పక్కదారి పట్టించారన్న విమర్శలు కూడా బలంగా ఉండేవి. అలాగే బియ్యం, పప్పులు, ఈ పంచదార ఇటువంటి వాటిని బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ రేషన్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి మళ్ళీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ఇంటింటికి రేషన్ అనే దాన్ని పంపిణీ చేశారు కదా. ఇప్పుడు ఇక మళ్ళీ రేషన్ డీలర్లు వ్యవస్థ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళని తీసేయలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. దాంతోపాటు ఈ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే దాంట్లో కూడా ఎమ్మెల్యేల హస్తం వరకు ఉంటుందా, లేఖల వరకు ఉంటుందా, చేతివాటం కూడా ప్రదర్శిస్తున్నారనే చర్చ అయితే నడుస్తుంది.